విశాఖను గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా మార్చడానికి ఏపీ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి కృషి చేస్తోంది. సిఐఐతో కలిసి 30వ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు 2025 ను రేపు ఎల్లుండి విశాఖలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ నోవెటల్ హోటల్లో ఇండియా, యూరప్ వ్యాపార ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సదస్సుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమొబైల్, అంతరిక్షం, రక్షణ, పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయి. వివిధ దేశాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు వస్తున్నారు. వారితో 30కి పైగా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం చేసుకోనుంది. ఇక సిఐఐతో కలిసి 30వ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు 2025 ను రేపు ఎల్లుండి విశాఖలో నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, రేపు ఈ సదస్సుకు ఎంతమంది ప్రతినిధులు హాజరవుతున్నారు? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? శంకరి, రేపు ఆల్రెడీ విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించి సన్నాహ కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభం అవడం జరిగింది. రేపు ప్రారంభమైనటువంటి సదస్సు సంబంధించి ఇప్పటికీ ఆల్రెడీ వివిధ దేశాల నుంచి డెలిగేట్స్ ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఏదైతే యూరోపియన్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో వీళ్ళందరితో కూడా సమావేశం అవుతున్నారు. ఆల్రెడీ యూరోపియన్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ సమావేశం ఆల్రెడీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధాన యూరోప్ దేశాల నుంచి మనం ఎలాంటి సహకారం తీసుకోబోతున్నాం, వాళ్ళతో డెవలప్మెంట్లో చేయాల్సినటువంటి దీనిపైన కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్తో పాటుగా ఆ దేశాల ప్రతినిధులతో వ్యాపారం మిగతా విషయాలపైన కూడా ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. సో దీనికి వాళ్ళ సహకారం ఎలా తీసుకుంటే ఈ విషయాలపైన ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. దీని తర్వాత మధ్యాహ్నం వివిధ దేశాల ప్రతినిధులతో కొంతమందితో సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రి. అలాగే కొంతమందితో ఎంఓయూ, అలాగే కొన్ని కంపెనీలకు చెందినటువంటి సీఈఓలతో. అంటే రేపు సభ ప్రారంభానికి ఏదైతే పెట్టుబడులు సదస్సు ప్రారంభానికి ముందే ఆల్రెడీ చాలామంది పెట్టుబడిదారులు కావచ్చు, దేశాల ప్రతినిధులు చేరుకోవడం జరిగింది. వాళ్ళతో ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి సమావేశం ప్రస్తుతం అవుతున్నారు. వాళ్ళ సమావేశం కూడా లోపల జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు ఏంటంటే చేశారు. రేపు జరిగేటువంటి సమావేశానికి మనం చూసుకున్నట్టయితే 2800 మంది డెలిగేట్స్ ఆల్రెడీ నమోదు చేసుకోవడం జరిగింది. సో సుమారుగా 40 దేశాల నుంచి 300 మంది వరకు ప్రతినిధులు హాజరవుతున్నారు. సో వీళ్ళందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 9.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి ప్రధానంగా వీళ్ళు దీని మీద చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఇక్కడి నుంచి విశాఖ వేదికగా కూడా 2 ఆన్ గ్రౌండ్ చాలా వరకు ఏవైతే ఎంఓఈలు జరిగాయో ఆ ఎంఓఈలకు సంబంధించి ఆన్ గ్రౌండ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా రేపు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నిన్న లోకేష్ ట్విట్టర్లో ప్రకటించినటువంటి రెన్యూబుల్ ఎనర్జీ గత ప్రభుత్వం వెళ్ళగొట్టినటువంటి కంపెనీ తిరిగి ఏపీ బ్రాండ్ని నమ్మి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఆ విషయం కూడా కొద్దిసేపు క్రితం అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పుడు కూడా ఈసారి పెట్టుబడులు సంబంధించినంత వరకు కూడా ఎంఓఈలు చేసుకోవడం ఒక్కటే కీలకం కాదు. దాదాపుగా 3 years లోపు అవన్నీ ఆన్ గ్రౌండ్ అయ్యేలా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం, ఏదైతే పెట్టుబడి పెట్టడానికి ఆ సంస్థ వస్తుందో వాళ్ళకి అన్ని క్లియరెన్స్లు ఇవ్వడంతో పాటు వాళ్ళు పనులు ప్రారంభించే విధంగా చేయాలని కృతనిశ్చయంతో ఉంది. అంటే గతంలో ఎంఓఈలు జరిగిన ఆన్ గ్రౌండ్ అవ్వడానికి చాలా సమయం పట్టేది. ఈసారి అలా కాదు. సో ఖచ్చితంగా కంపెనీ ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు ఆన్ గ్రౌండ్ అవడంతో పాటుగా ప్రభుత్వం వెంటనే క్లియరెన్స్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పెట్టుబడుల సదస్సు కూడా ఆల్రెడీ మనం చూస్తే ఇక్కడ హోర్డింగ్స్లో కూడా స్పష్టంగా గూగుల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, సో ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకున్నాయి. ఎందుకు అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు, చొరవ కావచ్చు, సో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. దీని ద్వారా ఉపాధి రావడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందనేది ప్రధానంగా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే సో గతంలో అలా కాకుండా అంటే ఎవరు పడితే వాళ్ళు రావడం అలా కాకుండా
1 డే బిఫోర్ నుంచే పూర్తి స్థాయిలో సమ్మిట్కి వచ్చేటువంటి ప్రతినిధులు కావచ్చు, ఏదైతే ఎంట్రీస్ కావచ్చు, ఒక డే బిఫోర్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త ఎంట్రీస్ కానీ కొత్తగా ఎవరైనా ప్రతినిధులు రావడానికి కానీ ఆస్కారం లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకున్నారో, ఎవరైతే అవసరమో వాళ్ళకు మాత్రమే ప్రధానంగా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సభా వేదికలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపు B2B బిజినెస్తో పాటు బిజినెస్ ప్రమోషన్కి సంబంధించినటువంటి స్టాల్స్ను ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి ప్రముఖులు వీళ్ళందరూ కూడా సో ఎక్కడ మార్గంలో కానీ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూడడంతో పాటుగా సో వచ్చేటువంటి వాళ్ళు కొంతమందికి ఎవరైతే ఇతర దేశాల నుంచి కానీ కొన్ని కంపెనీలు సీఈఓలు ఇస్తున్నారు, వీళ్ళ కోసం బెంచ్ కొన్ని ఆడి కార్లను కూడా ప్రత్యేకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాగే ఆల్రెడీ హోటల్ రూమ్స్ అవన్నీ కూడా ఇప్పటికే బుక్ చేసినటువంటి పరిస్థితి. కొంతమంది సీఈఓలు కీలకమైన వ్యక్తులతో ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి విందు భేటీ కూడా కాబోతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడులకి స్వర్గధామంగా చేయాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. ఆ దిశగానే ఇప్పుడు ఈ రోజే నుంచి ఆల్రెడీ ప్రారంభించారు. రేపు సదస్సు ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి ఆల్రెడీ ఈరోజు చాలామందితో సమావేశాలు అవ్వడం జరిగింది. సో నిన్న కొంతమందితో సమావేశాలు ఆల్రెడీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ సమావేశాల ద్వారా సో ఏ సంస్థలు ఎంతెంత పెట్టుబడులు పెట్టబోతున్నాయి, ఎలాంటి హామీలు ప్రభుత్వం నుంచి ఇవ్వబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఈ విషయాలను ఆల్రెడీ కొంతమంది కంపెనీ సీఈఓలు ముఖ్యమంత్రితో ఈరోజు భేటీ అయ్యి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వచ్చేటువంటి అతిథులకు కానీ వీళ్ళు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. 2200 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. సో 15 డ్రోన్లను ఏర్పాటు చేశారు. అన్ని మార్గాలు వీఐపీలు వెళ్ళేటువంటి అన్ని మార్గాల్లో కూడా ప్రత్యేకంగా కెమెరాస్ని ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు ఢిల్లీ ఘటన నేపథ్యంలో భద్రత అనేది పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేశారు. సో ఖచ్చితంగా పాసెస్ అనుమతి ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల కూడా అనుమతించేటువంటి పరిస్థితి అయితే లేదనేది మాత్రం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా రేపు ఉదయం ప్రారంభం కాబోతుంది. దీనికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రితో పాటుగా అలాగే రామ్మోహన్ నాయుడు మిగతా మంత్రులందరూ కూడా కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ ఇందులో పాల్గొంటున్నారు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ సో పెట్టుబడులకి అన్ని విధాలా సహకరిస్తుంది. పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా ఆన్ గ్రౌండ్ అయ్యి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ పనులు ప్రారంభించుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటారనే ఒక విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పాటుగా ఆ దిశగా ఇప్పటికే ప్రారంభించింది. అందుకే TCS కావచ్చు, అలాగే ఇప్పుడు గూగుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా డెసిషన్ ఎర్లీగా తీసుకోవడంతో ఇప్పుడు మెటల్ సంస్థ ఉంది, ఆల్రెడీ వాళ్ళకి భూమి కేటాయింపు జరిగిపోయింది, ఆల్రెడీ పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. సో ఎంత క్విక్గా పనిచేస్తామనే విషయాన్ని మేము చేతల్లో చూపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.